కండిషన్ ఏంటంటే నా మాటకి ఎదురు చెప్పకూడదు, నేను ఎప్పుడు ఏం చేసినా ఎందుకు అనకూడదు, అడిగితే నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్తుంది. పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత వాళ్ళకు కొడుకు పుట్టడంతో రాజ్యం మొత్తం చాలా సెలబ్రేట్ చేసింది అండ్ శాంతను మహారాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ అప్పుడే శాంతను మహారాజుకి ఒక షాక్ తగిలింది. అప్పుడే పుట్టిన బిడ్డని గంగాదేవి వెంటనే తీసుకెళ్లి నదిలో వదిలేసింది. శాంతను మహారాజుకి గంగాదేవి ఇలా ఎందుకు చేసిందో అస్సలు అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి తనని ఎందుకు అని అడుగుదాం అనుకున్నాడు. కానీ తను మొదటిగా పెట్టిన షరతు వల్ల ఏమీ అడగలేకపోయాడు. అలానే తర్వాత వాళ్ళకి ఇంకో 6 కొడుకులు పుట్టారు. కొడుకు పుట్టిన ప్రతిసారి గంగాదేవి వెళ్ళి వాళ్ళని నదిలో వదిలేస్తూ వచ్చింది. శాంతను మహారాజు ఎందుకు అని అడగలేక తనలో తనను బాధపడుతూ చాలా చిత్రహింసకు గురయ్యాడు. తర్వాత వాళ్ళకి 8వ కొడుకు పుట్టినప్పుడు ఈసారి శాంతను మహారాజు తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సో తనని ఆపి అడిగాడు, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని. అప్పుడు గంగాదేవి చిరునవ్వుతో ఎందుకో చెప్పడం స్టార్ట్ చేసింది.